రేవంత్ సర్కార్ అసమర్థ పాలన తెలంగాణ రైతులకు శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైంది. రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ యూరియా సప్లైలో పూర్తిగా చేతులెత్తేశారు. ఇప్పుడు తెలంగాణలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి. అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా రైతులు క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందే నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ సమైక్య కాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అన్నదాతలు ఎరువుల షాపుల ముందు యూరియా కోసం క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎక్కడ చూసినా కూడా నో స్టాక్ బోర్డులే మనకి దర్శనమిస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరావు, యూరియా కొరతతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి వర్షాలు ముందస్తుగా కురవడం శుభ పరిమాణం అయినప్పటికీ కూడా అందుకు అనుగుణంగా అవసరమైనటువంటి ఎరువులు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సమైక్య పాలనలో చెప్పులు పెట్టి ఏ విధంగా అయితే క్యూ లైన్లలో రైతులు ఎదురు చూసేవారో మరోసారి అదే విధంగా ఈ జిల్లాలో కూడా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోకెన్లు ఇచ్చినటువంటి సందర్భంలో యూరియాను వెంటనే సప్లై చేయకపోవడం వల్ల ఒకేసారి స్టాక్ వచ్చిందని తెలియడంతో రైతులంతా ఒకేసారి ఆ రైతు ఆగ్రో సేవా కేంద్రాలు పిఎస్సిఎస్ ల వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వచ్చినటువంటి వారందరికీ కూడా యూరియా లభించడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఓవైపు అధికారులు పూర్తి స్థాయిలో యూరియా అందుబాటులో ఉందని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ రైతులకు యూరియా వేతలు అనేటివి రోజు సర్వసాధారణంగా అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ కూడా ఈ విధంగా క్యూ లైన్లు నిలబడి మరి యూరియా తీసుకురాలేదని, ఎప్పుడు కూడా యూరియా కొరత లేదని చెప్పి రైతులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మంత్రి వాకిడి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మక్తల్ నియోజకవర్గంలో కూడా ఆత్మకూరు, అమర్చింత, మక్తల్లో కూడా ఈ రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండడం, విస్తారంగా వర్షాలు కురుస్తుండడం తోటి యూరియా డిమాండ్ ఎక్కువగా ఉంది. యూరియా డిమాండ్ కి తగ్గట్టుగా ప్రభుత్వం సప్లై చేయడంలో విఫలం కావడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సింధురా, రైట్, థ్యాంక్ యూ నరేష్.